వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఛానల్. అందరికీ హాయ్ అండి. ఈరోజు సింపుల్గా దోశలు ఎలా వేసుకోవాలో, పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. పల్లీలు అయితే వేపేసుకుందాం. ఒక స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిరకాయలు కూడా వేపేసుకుందాం. పచ్చిమిరకాయలు లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం. ఇంకా గ్యాస్ అయితే ఆపేసుకొని వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లో నేను ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకున్నాను. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పల్లీ చట్నీకి అయితే మనం పోపు పెట్టేసుకుందాం. ఒక పాత్రలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, మినపప్పు, పచ్చిపప్పు, ఒక ఎండుమిరపకాయ వేసుకొని పోపు బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ పోపు మొత్తాన్ని పల్లీల చట్నీలో కలిపేసుకుందాం. పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ పల్లీ చట్నీ అట్టు ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను 2 కప్పులు రేషన్ బియ్యానికి 1 కప్పు మినపగుళ్ళు అయితే తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా కడిగి 5 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. 5 అవర్స్ పాటు నానబెట్టుకొని ఉంచుకున్న బియ్యాన్ని, మినపగుళ్ళని మిక్సీ అయితే పట్టేసుకున్నాను. పిండి అయితే ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. నేను ముందు రోజు నైటే ఈ పిండిని ప్రిపేర్ చేసుకున్నాను. పిండి అనేది ఓవర్ నైట్ పులిస్తే దోశలు అనేవి బాగా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇక దోశలు అయితే వేసేసుకుందాము. అయితే హీట్ ఎక్కిపోయిందండి. పెనం నిండా ఆయిల్ అయితే అప్లై చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశలు అయితే వేసేసుకుందాం. ఇలా స్లోగా రౌండ్గా తిప్పుతున్నాం అండి. దోశలు అయితే చాలా బాగా వస్తాయి. పైన కూడా కాస్త ఆయిల్ అప్లై చేద్దాం. ఫ్లేమ్ అనేది నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయిందండి. దోశ అయితే రెండో సైడ్కి టర్న్ చేసుకుందాం. ఇప్పుడు ఇటు సైడ్ కూడా తిరగదిప్పుతున్నా. 2 సైడ్లు అయితే దోశ అయితే పర్ఫెక్ట్గా కాలిపోయింది. తీసేసుకుందాం. దోశ మొత్తం ఇట్లా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని రెండో సైడ్కి అయితే తిప్పేసుకుందాం. కదా సింపుల్గా దోశ పల్లీల చట్నీ ఎలా చేసుకోవాలో మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.